మనసుకు సంబంధించింది కులం, మతం ఇవన్నీ బయటికి కనిపించేవి కాదు. సో దీన్ని మనం మనసులోనే పెట్టుకొని ఆధ్యాత్మికంగా జీవించాలే తప్ప బయటికి చెప్పుకొని ఎక్స్ప్రెషన్ చేసేది కాదు. మత మార్పిళ్ళని బలవంతంగా ఎవరో బలవంతం చేస్తే మతం ఏం మారదండి. ఎందుకంటే ఆ స్పిరిచువల్గా మనస్ఫూర్తిగా వాళ్ళు మతం అనేది మార్చుకోవాలి. అయితే మతం మార్చుకున్నంత మాత్రాన సర్టిఫికేట్స్ మారుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కేవలం కోర్టులను కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు, అన్నిటిని కూడా రాజ్యాంగ సవరణలు కావచ్చు, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటున్నారు అంతే. యాజ్ భారత రాజ్యాంగం ప్రకారం ఏ మనిషి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మాట అయినా అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు, ఎవరితో అయినా మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏమైనా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏమైనా చేయవచ్చు. అంతేగాని మన ఇష్టానుసారంగా మాట్లాడటం చేయటం అనేది కరెక్ట్ కాదు.